హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాల్టి స్పెషల్ ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఈ రైస్ మీరు ఒకసారి చేసుకున్నారంటే ఇక బిర్యానీ జోలికి వెళ్ళరు. అంత రుచిగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. లంచ్‌లోకైనా, లంచ్ బాక్స్‌లోకైనా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రైస్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా ఇష్టపడి తినాల్సిందే. సో అయితే లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్‌లోకెళ్తే ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని ఇలా పొట్టు మొత్తం ఒలుచుకొని వేసుకోవాలి. స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఈ వెల్లుల్లిపాయలను ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఒక స్పూన్ వరకు శనగపప్పు, ఒక 2 స్పూన్స్ పల్లీలు, ఒక స్పూన్ వరకు పెసరపప్పు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు వేసి అలాగే మీ కారానికి తగినట్లుగా 4 ఎండుమిర్చిని కూడా ఇలా వేసుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఇంకొక 2, 3 ఎండుమిర్చిని ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ ఇలా వేగేలాగా వేయించుకోవాలి. చూడండి చక్కగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వీటిని కూడా ఒక ప్లేట్‌లో తీసి చల్లారబెట్టుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు, ఈ పల్లీలు, ఎండుమిర్చి వీటిని మొత్తం చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకుండేటట్లు ఇలా చూసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి అనేది కొద్దిగా ఇలా బరకగా ఉండడం వల్ల అప్పుడే మనం రైస్ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్‌లో మరొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసి ఇందులోనే 2, 3 ఎండుమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి ఇవన్నీ ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా వేసుకోవాలి. ఈ మసాలా పొడి మొత్తం ఈ ఆయిల్‌లో వేసిన తర్వాత ఈ మసాలా పొడి కూడా కొద్దిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం పాటు వేగితే సరిపోతుంది. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసిన తర్వాత మరొకసారి ఇలా కలుపుకోవాలి. ఇక్కడ పక్కన ముందుగానే మనం రైస్‌ని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక గ్లాస్ రైస్‌కి గ్లాసున్నర వరకు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ మసాలాలో వేసుకోవాలి. ఇలా పొడి పొడిగా ఉడికించుకున్న రైస్‌ని ఈ మసాలాలో వేసుకొని ఈ మసాలా, ఈ రైస్ మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఈ మసాలా ఫ్లేవర్ మొత్తం ఈ రైస్‌కి పట్టేలాగా ఇలా కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రైస్, ఈ మసాలా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మొత్తం ఇలా చక్కగా కలిసిపోయింది చూడండి. ఇలా కలుపుకుంటూ మరి కాసేపు వేయించుకోవాలి. ఇలా కలుపుతుంటేనే ఎంత కమ్మటి వాసన వస్తుందో, ఆ వాసన మీ దాకా వస్తే ఎంత బాగుండో అనిపించింది. అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ రైస్‌కి పట్టేలాగా మరొక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీ గార్లిక్ రైస్. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. లంచ్‌లోకైనా, లంచ్ బాక్స్‌లోకైనా పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. బిర్యానీ అంత టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్‌గా చేసిస్తే పిల్లలు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరే అంటారు. అలాగే చాలా హెల్తీ. అయితే ట్రై చేస్తారు కదా! ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అయితే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికన్నా యూజ్ అవుతుందనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.